అదేవిధంగా నర్సారావుపేటలో అయితే టీడీపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారనే చెప్పాలి. ఇక రాజమండ్రి ఎంపీ అభ్యర్థి పురంధేశ్వరి 617 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు. ప్రతి దగ్గర కూడా ఉత్కంఠ రేగుతోంది. స్క్రీన్ ప్రెజెంటేషన్ల ద్వారానే ప్రజలు ప్రతి సమాచారాన్ని నేరుగా అందుకోవడం మనం చూస్తున్నాం. తాజా అప్డేట్స్ ప్రకారం రాజమండ్రి రూరల్లో టీడీపీ ఆధిక్యంలో ఉంది. అదేవిధంగా బుచ్చయ్య చౌదరి 2870 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు. అదేవిధంగా పాండ్యంలో కూడా టీడీపీ లీడ్లో కనిపిస్తుంది. నంద్యాల పార్లమెంట్లో కూడా టీడీపీ లీడ్లోనే ఉంది. ఇక స్క్రీన్ ప్రజెంటేషన్ల ద్వారా ప్రతి దగ్గర ఉత్కంఠ రేగుతూ ప్రజల్లో ఆందోళనకర ప్రదేశాలు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చాలా వరకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా స్క్రీన్ ప్రజెంటేషన్ల ద్వారా కూడా ప్రతి అభ్యర్థి ప్రజల్లోకి వెళ్లే విధంగా తమ కౌంటింగ్ విషయాన్ని తెలియజేసే విధంగా స్క్రీన్ ప్రజెంటేషన్లు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా నర్సారావుపేటలో టీడీపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. ఇక కోవూరు విషయానికి వచ్చినట్లయితే ప్రశాంతి రెడ్డి కూడా ముందంజలో కనిపిస్తున్నారు. సో ఇప్పటి వరకు మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్లో చాలా దగ్గరలో కూడా ఎన్డీఏ కూటమి అయితే ముందంజలో ఉందన్న విషయం మనకు తెలుస్తోంది. అండ్ ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే మొదలైపోయింది. సో ఇప్పుడు కానీ మనం కానీ చూసుకున్నట్లయితే బ్రేకింగ్లో కడపలో అవినాష్ రెడ్డి 2274 ఓట్లలో ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. అలానే నగరిలో రోజా వెనుకంజలో ఉన్నారని తెలుస్తుంది. అమలాపురంలో టీడీపీ అభ్యర్థి అయిన బత్తుల ముందంజలో ఉన్నట్లు ఇక్కడ మనం గమనించవచ్చు. అలానే కావలిలో వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ముందంజలో ఉన్నారు. మచిలీపట్నం టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర ఆధిక్యం చోటు చేసుకున్నారు. పిఠాపురం నుంచి అయితే పవన్ కళ్యాణ్ గారు 4300 ఓట్లతో ముందంజలో ఉన్నట్టు మనకు తెలుస్తోంది. అండ్ ఇంకొన్ని బ్రేకింగ్ న్యూస్ కానీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 2 స్థానాల్లో ముందంజలో ఉన్నటువంటి జనసేన పార్టీ అభ్యర్థులు అనమాట. అలానే 4100 ఓట్లతో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ముందంజలో ఉన్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. నెల్లూరు లోక్సభ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముందంజలో ఉన్నారు. అలానే వాళ్ళ ఇంటి వద్ద కూడా ఈ పోలింగ్కి సంబంధించినటువంటి కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రత్యక్ష ప్రసారాన్ని ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా అయితే జనాలందరికీ తెలిసే విధంగా అయితే అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలానే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ముందంజ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో నెల్లూరు జిల్లా కావలిలో వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ముందంజలో ఉన్నారు. భీమవరంలో పోస్టల్ బ్యాలెట్లో జనసేన పార్టీ లీడ్లో ఉన్నట్టు మనం ఇక్కడ గమనించవచ్చు. సో ప్రస్తుతానికి ఇప్పటి వరకు పోలైనటువంటి లేదా పోలింగ్లో వచ్చినటువంటి ఓట్ల ప్రకారం గమనించినట్లయితే అసెంబ్లీకి సంబంధించినంత వరకు టీడీపీ 25 సీట్ల మెజారిటీతో ముందంజలో ఉంది. అలానే వైసీపీ 1 సీటుని కైవసం చేసుకుంది. అలానే ఎంపీ అభ్యర్థులు కానీ మనం చూసుకున్నట్లయితే టీడీపీ 3 సీట్లను కైవసం చేసుకుని వైసీపీ 1 సీటును మాత్రమే కైవసం చేసుకుని ఉన్నారు. మొత్తానికి సెంట్రల్ పరంగా కానీ మనం కానీ చూసుకున్నట్లయితే ఎన్డీఏ కూటమి 270 సీట్లతో ముందంజలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇండియా కూటమి 116 సీట్లతో ముందంజలో ఉన్నారు. అలానే అదర్స్ ఇతరులు 52 సీట్లతో ముందంజలో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ప్రస్తుతానికి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియలో భాగంగా అయితే ఈ విధంగా ఒక్కొక్క పార్టీ వాళ్ళు తగ్గట్టుగా ముందంజలో ఉన్నారు. ఇంకొన్ని గంటల్లో మనకి ఇంకా పూర్తి సమాచారం వచ్చేటటువంటి అవకాశం ఉంది.